ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వారందరికీ నా యొక్క వందనాలండి. ఒక సాడ్ న్యూస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మన కళ్ళ ముందు ఉండేటువంటి ఒక మంచి సేవకులు, ఒక మంచి ప్రేచర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రొఫెసర్ గంటెల ప్రకాష్ గారు నిన్నటి వరకు మన కళ్ళ ముందు వారు ఉన్నప్పటికీ నేడు వారు ఈ లోకాన్ని విడిచి ఒకవైపు మహిమలో ఉన్నారనేటువంటి ఆనందం, ఒకవైపు ఏమో మన కళ్ళ ముందు లేరు అనేటువంటి ఒక దుఃఖం. ఎందుకంటే గత రోజుల్లో క్రైస్తవ ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి ఓ మహాజ్ఞానిని కోల్పోయామన్న సంగతి మనకందరికీ ఎరుకనే. వారు ప్రవీణ్ పగడాల్ గారు. వారు ఏ విధంగా చనిపోయారో, వారికి మరణవార్త విన్నప్పుడు క్రైస్తవ ప్రపంచం కలిసివేయబడిందో దుఃఖముఖులుగా మనము గత రోజుల్లో ఒక ఉన్నతమైనటువంటి సేవకుని కోల్పోయినటువంటి బాధ నేటికి మనలో నుంచి పోలేదు. సో ఇంతలోనే మరొక జ్ఞాని క్రైస్తవ ప్రపంచంలో ఏమాత్రం కూడా ఎవరికి భయపడకుండా క్రిటిసైజ్ చేస్తూ ముక్కుసూటిగా మాట్లాడేటువంటి సేవకుల్లో ప్రొఫెసర్ ప్రకాష్ గారు ఇప్పుడు ముందుంటారు. సో వారు ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో వారు చదివారు. వాస్తవానికి వారు గుంటూరులో కుగ్రామంలో జన్మించి తల్లి మీడియంలో వారు చదివి ఆ తర్వాత వారు ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి చక్కటి ఇంగ్లీష్పై పట్టు సాధించి విద్యాపరంగా డిగ్రీస్ని వారు కంప్లీట్ చేశారు. ఈ రోజున వారికంటూ గుంటూరులో లోగోస్ అనేటువంటి ఒక స్కూల్ కూడా, పబ్లిక్ స్కూల్ వారికి ఉంది. వారు ప్రొఫెసర్గా, ప్రిన్సిపాల్గా, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్గా లేదా ఎడ్యుకేషనల్ కరస్పాండెంట్గా వారు ఎన్నో సాధించారు. వారు మోటివేషనల్ స్పీకర్గా అనేకమైనటువంటి ప్రాంతాల్లో వారు తిరిగారు. అనేకమైనటువంటి ఏరియాలకు వారు సంచరించి యవనస్తులను ఉత్తేజపరిచి వారిని రైజప్ చేస్తూ ఉండేవారు. చక్కటి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చి వారిని ఇంకా పురుకొల్పుతుండేటువంటి స్పీచెస్ ఎన్నో ఇస్తూ ఉండేవారు. చాలామంది దేవుడు లేడనేటువంటి వాదన తీసుకుని వచ్చినప్పుడు వారిని అపోజ్ చేస్తూ దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక చక్కటి నిరూపణతో వారు తమదైనటువంటి శైలిలో వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఒకవైపు నుంచి కౌన్సిలింగ్ ఇస్తూ, ఒకవైపు నుంచి వారు చక్కటి సమాధానాలు ఇస్తూ ఉండేటువంటి వ్యక్తి అనమాట. ఎవరైనా ప్రశ్న వేసినప్పుడు గొక్కాపకుండా, ఏ మాత్రం కూడా ఆలోచించకుండా సమాధానాన్ని వెంటనే ఇచ్చేటువంటి వ్యక్తి ప్రొఫెసర్ ప్రకాష్ గారు గంటెల. సో అలాంటి ఒక మంచి సేవకులను కోల్పోయామన్న సంగతి ఇప్పటికీ చాలా బాధేస్తూ ఉంది. ఎందుకంటే వారు కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో వారు బాధపడుతూ ఉన్నారు. అది కిడ్నీ ఇన్ఫెక్షన్ సమస్యతో వారు బాధపడుతూ చాలా ట్రీట్మెంటు వారు పొందుకుంటూ ఉన్నారు. చాలా ఏళ్ళు బట్టి నాకు తెలిసి యవన కాలం నుంచి కూడా ఒక సమస్య ఉంది అన్నట్టుగా కొందరు చెప్పుకొస్తూ ఉన్నారు. కిడ్నీ ఇన్ఫెక్షన్ సమస్య తిన్నాళ్ళు నెగ్గుకొని వచ్చారు. వారికి పిల్లలు లేరు, కానీ భార్య అయితే ఉంది. ఆమె పేరు షేబా. ఆ ఇన్ఫెక్షన్కి వారు ట్రీట్మెంట్ పొందుకుంటూ ఉన్నారు, మెడిసిన్ వేసుకుంటూ ఉన్నారు. డోస్ ఎక్కువయ్యి సైడ్ ఎఫెక్ట్ ఇచ్చిందని కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. ఇంతలోనే వారికి జాండీస్ యాడ్ అవ్వడం, శుక్రవారం 11వ టయానికి. సో ఫ్రెండ్స్, ఇలాంటి చేదు వార్త వినవలసి వస్తుందని అస్సలు ఊహించలేదు, అనుకోలేదు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల్ గారు వారు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. అతి ప్రాముఖ్యంగా మహిమలోనికి వారు వెళ్ళిపోయారు. దేవుని రాజ్యాన్ని వారు వెళ్ళరనే ఒక నిశ్చయత, ఒక విశ్వాసం మనకు ఉంది. సో ఇంతలోనే ఒక జ్ఞానిని మనం పోగొట్టుకున్నాం. ఒక జ్ఞాని ఉన్నాడు, మరొక జ్ఞాని ఉన్నాడు అనేటువంటి ధైర్యం మనకు కలిగింది. సో వారు ప్రవీణ్ పగడాల్ గారిని కోల్పోయి 4-5 నెలలు గడవక ముందే ప్రకాష్ గారు గంటెల గారిని మనం కోల్పోవడం చాలా విషాదకరమైనటువంటి సంఘటనే. ఏదైనప్పటికీ కూడా సహోదరి షేబా గారి కోసం మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. వారి భార్య గారి కోసం, వారి కుటుంబం కోసం మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. వారి పిల్లలు లేరు, కానీ వారు విడిచిపెట్టినటువంటి పరిచర్య బలంగా, అద్భుతంగా చేయలాగిన, ఉన్నతంగా జరిగించలాగిన మనం తప్పకుండా ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటా ఉన్నాం. ప్రజెంట్ వారి యొక్క బాడీ హైదరాబాద్లో ఎంబీహెచ్లో ప్రజెంట్ ఉంటా ఉంది. చాలామంది వెళ్ళి చూడడానికి వెళ్తూ ఉన్నారు. తర్వాత వారు సండే టైంలో గుంటూరు తీసుకుని వచ్చేస్తారు. గుంటూరులో వారి యొక్క సమాధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఫ్యూనరల్ సర్వీస్కి దగ్గర ఉండేటువంటి వారందరూ కూడా వెళ్ళవలసినటువంటి వారు మీరు తప్పకుండా హాజరవ్వాలని తెలియజేస్తూ ఉన్నాను. అతి ప్రాముఖ్యంగా వారి కుటుంబం కోసం మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. వారు విడిచిపెట్టేటువంటి పరిచర్య కోసం మన ప్రార్థనలు జ్ఞాపకం